వారికి తెలియపరిచాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీకు శుభము అని చెప్పబడినటువంటి స్థలం ఇది. ఈ బోయాజు పొలములో దూతలు కూడా గొర్రెల కాపర్లకి ప్రత్యక్షమై రక్షకుని యొక్క జన్మను గురించి చెప్పటం జరిగింది. ఇదే స్థలం. ఆయన ఇది బోయాజు పొలము. ఆనాడు గొర్రెల కాపర్లు ఇక్కడ కాచుకుంటుంటే దేవదూత కనిపించి శుభవార్త తెలిపిన స్థలం ఇదండి. పైన చాపల్ అనే చర్చి కూడా ఉంది ఇక్కడ చూడండి. కొనేరు నీరేట్లు అప్పట్లో నీరు ఉండేది. ఏడ్స్తే ఉన్నా బెత్తస్తా కొనేరు. కోనేరు హలో ముందు లేదు, నేను నాకు నిలబడతాను తీయలేదు. నాకు నిలబడతాను మాట్లాడుతుంది. ఆ రోజుల్లో పంటలకి చుట్టుపక్కల ఈ ఎస్వే పట్టణస్తులందరూ తాగడానికి వాడుకునేవారంట. తర్వాత ఈ బెతస్త కోనేరు గొర్రెల ద్వారం దగ్గర ఉంది. ఏంటి గొర్రెల ద్వారము పక్కలోనే ఉంది. ఎందుకు గొర్రెల ద్వారం పక్కలో ఉందంటే ప్రతి యూతులు ఏం చేశారంటే పండగ నాడు గొర్రెలు వధించడానికి తీసుకొచ్చిన గొర్రెల్ని ఏదైనా శుభ్రంగా కడిగి ఈ బెతస్తలో శుభ్రంగా కడిగి వాళ్ళు గొర్రెల్ని వారి పాప పర్యాప్తంగా వాళ్ళు దినాల్లో కోనేరుని అల్లాడించినప్పుడు ఎవరు మొట్టమొదటిగా దిగుతారో వారు స్వస్థత కూడా కలిగింది. అటువంటి కోనేరు ఆ రోజుల్లో ఎప్పుడు నీరు ఉండేది. ఇప్పుడు నీరు లేకపోవడం కారణం ఏంటంటే ఆ రోజు ఓపెన్గా ఉండేది. ఈ రోజు చుట్టూ భవనాలు కట్టేశారు. నీరు ఎలా వస్తాయి చెప్పండి? నీరు రాదు. బెతస్తా అంటే కరుణ, దయ అన్నారు. ఇప్పుడు బెతస్తా అంటే మన తెలుగులో కరుణ, దయ అన్నారు. ఆడుకొని తల్లి మేరీ జన్మస్థలము, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్న చేస్తారు. ఓకే, ఇది దాని ఆపోజిట్. ఓకే, ఒక నిమిషం వినండి. పీటర్ గలిగంట అంటే దీన్ని ప్లేస్ని ఎక్కువగా దేనికంటే ముమ్మారు ఆయన బొంకాడు కదా, అది యాక్చువల్లీ యేసుక్రీస్తుని నేను చెప్పాను కదా, ఎక్కడ గెత్సేమనే తోట దగ్గర పట్టుకొని రాత్రి 11 గంటలు పట్టుకొని వచ్చారు ఇక్కడికి. 1250 మంది సైనికులతో, రోమన్ సైనికులు
ఆ తర్వాత ఆ హేరోద్ సైనికులు, సెనటైరన్ కోర్ట్ సైనికులు పట్టుకొచ్చి ఇక్కడ ఆయన్ని తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ సెనటైరన్ కోర్టులో జడ్జిమెంట్ అవ్వాలంటే ఒక 63 మంది దాకా ఉండాలి. 63 మంది దాకా ఉండాలి. అది కనీసం ఒక 30 మంది ఉంటే కోర్టు జడ్జిమెంట్ చేయొచ్చు అనమాట. ఆ రోజు ఇక్కడ పేతురు కూడా ఉన్నాడు. పేతురు యాక్చువల్ సెనటైరన్ కోర్ట్ మెంబర్ కాదు, ఆయన సెనటైరన్ కోర్ట్ మెంబర్ కాదు పేతురు, ఆయన మామూలు ఆర్డర్ ఫిషర్ మ్యాన్. ఆ తర్వాత యోహాను కూడా సెనటైరన్ కోర్ట్ మెంబర్ కూడా కాదు, ఆయన కూడా ఫిషర్ మ్యాన్. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ రోజు యేసుక్రీస్తుని బంధించి తీసుకొచ్చిన ఆ ప్లేస్ లోకి వాళ్ళిద్దరు కూడా వచ్చారు. లోపలికి వదిలేరు. ఎందుకు వదిలేరంటే అక్కడ కెఫర్నహూములో మత్స్యకారుల గ్రామం ఉంది కదా, జబదయి ఆ మత్స్యకారుల గ్రామానికి ప్రెసిడెంట్ అనమాట. అప్పుడు అక్కడ ఫిషింగ్ చేపలు పడుతున్నప్పుడు యోహాను ఈ సైనికులకి వాళ్ళకి తీసుకొచ్చి అలవాటు ఉంది కదా, అలవాటు ఉండడం వల్ల వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ యోహాను ఫ్రెండ్ ఎవరు? పేతురు. అవునవును, అప్పుడు ఉంది. అప్పుడు ఏంటి, వీరిద్దరూ ఆ కోర్టులో ఎంటర్ అయ్యారు అనమాట. లేకపోతే ఆ కోర్టు ఓన్లీ ఆ సెనటైరన్ కోర్టు మెంబర్స్ మాత్రమే ఉండాలి. వీరిద్దరు ఎంటర్ అవ్వడం కారణము జబదయి తరఫున చేపలు ఇచ్చడం వల్ల ప్రధాన యాజకులకి, రాజులకి, వీళ్ళందరికీ అందువల్ల దాన్ని ఎంటర్ అయ్యారనమాట. అప్పుడు ఆ జడ్జిమెంట్ కోసం రాత్రంతా ఇక్కడే ఆయన్ని కట్టిపెట్టారనమాట. కట్టిపెట్టి కింద మనం చూస్తాం ఆ రాత్రి నైట్ ఫుల్ ఆయన జడ్జిమెంట్ చేసిన తర్వాత కింద బంధించి సూర్యోదయం అయిన తర్వాత మందిరానికి తీసుకెళ్తారు. మందిరానికి తీసుకెళ్లి ఒకటి ధార్మిక విచారణ జరిగింది ఇక్కడ, ఇది కైప మూలంగా ధార్మిక విచారణ, అక్కడ రాజకీయ విచారము ఆ తర్వాత జరుగుతుంది. కొంచెం పిలాతు ఇదంతా ఈ రాజకీయ ఇక్కడే జరిగింది. ఓకే, అర్థమైందా? లెట్స్ గో. కైఫా గారి ఇల్లు అండి. కైఫా గారి ఇల్లు. రాళ్ళ కనిపిస్తున్న చిన్న గుహలు అది కైఫా హౌస్. దాని మీద చర్చి కట్టారు. ఇక్కడ కూడా రౌండ్గా ఒక చర్చి కట్టారు. చూడండి. కైఫా హౌస్ అంటే గోడలు మాత్రమే ఉన్నాయి, దాని మీద బిల్డింగ్ స్ట్రక్చర్ చేశారు. కైఫా ఇల్లు
స్తుతించేదము దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము తోను నాట్యముతోను తండ్రిని స్తుతించేదము తంబురతోను నాట్యముతోను తండ్రిని స్తుతించేదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము హల్లెలూయా దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి ఇప్పుడు చూపిస్తున్నది దావీదు సమాధి లోపల భాగం ఇందాక చూసింది బయట భాగము వెలుపల భాగము ఇప్పుడు లోపల భాగము ఇదంతా దావీదు సమాధి